ఉన్నా ఇక్కడ 4వ వచనంలో లేక జకర్యాకి దేవుడు ఒక దర్శనము చూపెట్టాడు. ఈ దర్శనంలో ఒక ఎగిరిపోయే పుస్తకం ఒకటి కనపడ్డదంట. ఆ పుస్తకంలో ఒక పక్కన రెండవ పక్కన రాయబడినటువంటి సంగతులు ఇక్కడ ఉన్నాయి. మొదటిగా రాయబడిన దాన్ని బట్టి చూస్తే దొంగతనం చేసేవారు అందరూ కూడా కొట్టివేయబడుదురు అని రాయబడి ఉందంట. రెండో పక్కన ఆ పుస్తకంలో చూస్తే అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు అని రాయబడి ఉందంట. ఒక పుస్తకం ఉంది, ఒక పక్కేమో దొంగతనం చేసే వాళ్ళంతా కొట్టివేయబడతారని రాయబడింది. ఆ పుస్తకానికి ఇంకొక పక్కనేమో అప్రమాణికులందరూ కొట్టివేయబడదని రాయబడి ఉంది అని ఆ దర్శనము దేవుడు చూపిస్తూ వచ్చాడు. అయితే ఈ 4వ వచనంలో ఏమన్నాడు చెప్పండి? నేనే దానిని బయలుదేరజేయుచున్నాను. వారి అప్రమాణం చేసేవారి ఇల్లు, దొంగతనం చేసేవారి ఇల్లు కొట్టివేయబడతాయి. ఆ ఇళ్ళని మరి శిక్షించబడుతుంది, ఆ ఇంటి మీదకి శాపం వస్తుంది. అయితే ఎట్లొస్తుంది ఇది అని అంటే, నేనే దానిని ఏం చేస్తానన్నాడు, ఆ శిక్ష నేనే పంపిస్తున్నాను అని దేవుడు సెలవిచ్చినట్లుగా ఈ భాగంలో మనం చూస్తాం. అయితే మొట్టమొదటిగా 4వ వచనంలో నేనే దానిని బయలుదేరజేయుచున్నాను, అది దొంగల ఇండ్లలోనూ నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయవారి ఇండ్లలోనూ ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటి దూలములను రాళ్లను, కాబట్టి వారి ఇల్లు వారి గృహాలు నాశనం చేయబడుతున్నాయి. ఆ శిక్షను నేనే పంపించాను అని అన్నాడు. ఎందుకు అనంటే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనం చదవండి. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. నేను పిలువగా మీరేం చేశారు? మీరు వినకపోతిరి. అందుకనే నేను శిక్ష బయలుదేరి చేశాను. నేనే దీన్ని బయలుదేరి చేయించున్నాను అని ఎందుకన్నాడు? ఎందుకు ఆయన శాపము, ఆయన కోపము తీసుకొని రాబడింది అని అంటే, నేను పిలవగా మీరేం చేశారంట? మీరు ఇల్లా, నేను పిలిస్తే మీరు వినట్లా, నా మాటను మీరేం చేశారు? కడచెవిని పెట్టారు, లక్ష్య పెట్టకపోతురి. ఎన్నోసార్లు పిలిచా, ఎన్నోసార్లు మరి వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చా, అయినా కూడా మీరేం చేశారు? నా మాట వినలేదు, నా మాట చెవిని పెట్టలేదు. అందుకనే 81వ కీర్తనలు అంటాడు, ఏమన్నాడు? ఓ ఇశ్రాయేలు చదవండి ఆ మాట. 81వ అధ్యాయం 13వ వచనం. చదివే వాళ్ళు కొంచెం ముందుకు వస్తే ఇంకా బాగుంటుంది. అక్కడ ఉంటారు, నాకు వినపడదు కదా. నా మాట వినిన ఎడల ఓ ఇశ్రాయేలు ఎంత మేలు నీకు. నా మాట వింటే నీకు ఎంత మేలు అనుకుంటున్నావు? నా మాట వింటే నీకు ఎంత మంచిదో తెలుసా? అయితే నేను పిలవగా మీరేం చేస్తూ ఉన్నారు? మీరు వినట్లా. నేను ఎన్నిసార్లు పిలిచినా మీరు వినట్లా. వింటే నీకు ఎంత మేలో తెలుసా? నీకే అర్థం కావట్లా. నీకు ఆ మేలు గురించి నువ్వు ఇంకా రుచి చూడలా. వింటే నీకు చాలా మేలు, వినకపోతే నీకు మేలు లేదు. చాలాసార్లు మన జీవితాల్లో దేవుని మాట మనము వినం, దేవుని మాట లోబడం, ప్రభు చెప్పిన దానికి విధేయత చూపం. అయితే ఆ మేలు మనం ఇంకా తెలియలా. దేవుని మాట వింటే ఎంత మేలో, దేవుని మాట వినడం ద్వారా మన కుటుంబాలు, మన జీవితాలు ఎంతగా దీవించబడతాయో మనకి ఇంకా అర్థం కాల. ఆ రుచి మనకి ఇంకా తెలియలా. అందుకని అంటాడు, నువ్వు నా మాట వింటే ఎంత మేలు తెలుసా నీకు? నీ మాట వింటే నీకెంత మేలు. ఇంకో చాటుకు ఉంది కదా ఆ మాట, ఓ ఇశ్రాయేలు నా మాట వినడి ఎడల నీకు. ఎక్కడుంది ఆ మాట? అది అహరోను తల మీద పోయిపడి
గడ్డం మీదుగా అంచుల మటు దిగ అక్కడ ఉంటుంది ఆ మాట. కాబట్టి వినడం ఎంతో మేలు. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథంలో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం చదవండి. 25వ వచనం. నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయను గాని ఎవరైనను యెహోవా విషయములో పాపం చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అన్నాడు. సమూయేలు అన్నాడు, ఒక మనుషుడు ఇంకో మనుషుడికి ఏదైనా పొరపాటు చేస్తే ఆ మనుషుడి మీద ఇంకొక మనుషుడికి ఏదైనా చేస్తే, ఒక మనుషునికి ఇంకో మనుషునికి పక్కనోడికి ఏదైనా తప్పు చేస్తే పర్వాలా, దాన్ని ఏదో ఒక విధంగా చేయొచ్చు, క్షమించుకోవచ్చు, కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు. అయితే ఒక మనుషుడు పోయి దేవునికే విరోధంగా పాపం చేస్తే, దేవునితోనే వెంచమాడితే, దేవునితోనే పెట్టుకుంటే, నాతో పెట్టుకుంటే, మీరు నేను గొడవ పెట్టుకున్నాం అనుకోండి, మీకు శక్తి ఉన్నప్పుడు మీరు బాగా గెలుస్తారు, నాకు శక్తి ఉంటే నేను గెలుస్తా. అయితే నువ్వు పోయి దేవుడితో గొడవ పెట్టుకుంటే, దేవునికి నువ్వు విరోధం పెట్టుకుంటే ఎవడు ఏం చేయగలడు? ఏమన్నా సహాయం చేయగలరా? సృష్టికర్తను దేవునితోనే పెట్టుకుంటే మన సంగతి ఏంటి? అందుకనే సమూయేలు అన్నాడు, మీరు పోయి మనుషుడితో గొడవ పెట్టుకుంటే పర్లేదు నాయన, మీరు పోయి దేవునితో గొడవ పెట్టుకున్నారే, దేవునితో విరోధం చేసుకున్నారే, ఇంక మీ సంగతి ఏంటి? మీకు ఎవడు అడ్డొస్తాడు? మీ విషయం ఏంటి? మీ పాట ఏంటి? కాబట్టి చాలాసార్లు మన జీవితాల్లో మనము మనుషులకు విరోధం చేసుకోము, విరోధం పెట్టుకుంటే అది అయిపోద్ది, కానీ చాలాసార్లు దేవునికే విరోధం అయిపోతా ఉంటాం. అందుకనే దేవుడు అన్నాడు, నేనే బయలుదేరుతున్నాను, నేనే వారి మీద శిక్ష తీసుకుంటున్నా. ఎందుకంటే వినట్లా, నేను పిలిస్తేనే వాళ్ళు వినట్లా. చాలాసార్లు ఈ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, ఈ వాక్యంతో దేవుడు మనల్ని సంధిస్తూ ఉంటాడు. అయితే మనం ఏం చేస్తాము? పెడచెవిని పెడతాం, లెక్క చేయం. అందుకని ఆరాధన వర్తమానంలో మనం చదువుకున్నాం, మన నరాలు ఎలాంటి నరాలు? ఇనప నరాలు. మెడ ఇనప మెడ. ముష్కరులం అంట. మనం ముష్కరులం అంటే మొండోళ్ళం, సామాన్యంగా ఉండేవాళ్ళం. ఇంకో చోట ఉందాం మాట, మొండికి తిరిగిన పెయ్యి లాంటి వాళ్ళమంట. మొండికి తిరిగిన పెయ్య అంటే పశువు, మొండికి తిరిగిన పశువు లాంటి వాళ్ళు. కాబట్టి చాలాసార్లు మన జీవితాల్లో ఇదే కనపడుతూ ఉంది, వైఖరే కనపడుతూ ఉంది. అందుకనే ప్రభువులను సమీపిస్తూ ఉండగా వ్యక్తిగతంగా మనం పరీక్ష చేసుకోవాలి. నిజమే, నేను ఎట్లాంటి వాడను, నేను స్వభావం ఎట్లాంటిది, నా స్వభావం ఎట్లాంటిది? దేవుడు నన్ను ఎన్నోసార్లు పిలుస్తూ ఉన్నాడు. నేను రక్షింపబడి 20-30 సంవత్సరాలు అయిపోయింది, నేను ఫలానా దినాన నేను బాప్తిసం పొందాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు నా జీవితం, నా స్వభావం ఎట్లాంటిది? ఏమన్నా లోబడుతున్నానా దేవునికి? దేవుని మాటకు విధేయత చూపుతున్నానా? అది పరీక్ష చేసుకోవాల్సిన వారంగా. ఒకవేళ ఇనప మెడ ఉంటే ప్రమాదం ఉన్నట్లే, ఇనప నరాలు కలిగి ఉంటే, ఇనప స్వభావం, మొండి వైఖరి ఉంటే, దేవునితో విరోధంగా నువ్వు పాపం చేస్తున్నావు. ఒక మనుషుడికి విరోధం పెట్టుకుంటే ఏం కాదులే, కానీ అవసరమైతే కేసు పెట్టుకోవచ్చు, గొడవ పెట్టుకోవచ్చు, కోర్టు కేసుకోవచ్చు, ఎవరుంటే వాళ్ళు న్యాయం ఉంటే గెలుస్తారు. దేవుడితోనే పెట్టుకుంటే ఇకేంటి మన సంగతి? నేను అనేక సార్లు పిలిచాను, ఎన్నోసార్లు నేను పిలవగా మీరేం చేస్తున్నారు? మాత్రం కూడా నా మాట వినట్లా. కాబట్టి పరీక్ష చేసుకున్నాం. దేవుడు ఎన్నోసార్లు మనం పిలుస్తూ ఉంటే ఏమన్నా విన్నావా? ఎప్పుడన్నా లోబడ్డావా? తిరుగుబాటు స్వభావం ఉందా? మూర్ఖ స్వభావం ఏమైనా కనపరుస్తున్నావా? అయితే ప్రభు దగ్గర క్షమాపణ పొందవలసిన వారంగా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయం 16వ వచనం. 2వ దినవృత్తాంతములు 36, 16వ వచనం చదవండి. 36వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 16వ వచనం. 36:16. వారు దేవుని దూతలను ఎగతాళి చేయించు, ఆయన వాక్యములను ధృవీకరించచ్చు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము జనుల మీదికి వచ్చెను. నేనే ఆ శాపాన్ని పంపిస్తున్నా, నేనే పంపిస్తున్నా. ఎందుకండి? మీరెందుకు పంపిస్తున్నారండి అని అంటే, నేను పెందలకాడనే లేచి సేవకులను పంపించాను వారి మధ్యతో, వారితో మాట్లాడటానికి. అనేక ఆదివారాలు నా సేవకులను నేను బలపరిచి
వాళ్ళతో మాట్లాడమని ఎన్నోసార్లు నేను పంపించాను. అయితే వారు ఏం చేశారు? ఎగతాళి చేశారు. చెప్పుకోబో, ఎన్నిసార్లు చెప్పుకుంటావు? నీ గొంతు నిప్పు రావాల్సిందే తప్ప మేం మాత్రం లోబడేది లేదు, మేం మాత్రం విధేయత చూపేది లేదు అని వారు ఎగతాళి చేస్తూ వచ్చారు. అందుకనే ఏమన్నాడు చెప్పండి, చదవండి మరొకసారి ఆ మాట. తృణీకరించి, నివారింప సఖ్యము కాకుండా, నివారించడానికి కూడా వీలు లేకుండా ఆయన కోపము ఏం చేయబడుతుందంట? కొమ్మరించబడుతూ ఉంది. జ్ఞాపకం చేసుకో, ప్రభు బిడ్డలంగా ఆయన కోపం కింద ఉన్నావేమో. నివారింప సఖ్యం కాని కోపం అది. ఆ కోపం కింద ఒకవేళ నువ్వు ఉండే బహు ప్రమాదంలో ఉన్నట్టే. నువ్వు పోయి దేవుడితోనే గొడవ పెట్టుకున్నవాడు అవుతావు. అందుకని అంటున్నాడు, నేను ఎన్నోసార్లు పిలిచాను, ఎందుకంటే నేను లేచి నా సేవకులను పంపించాను. ఎన్నోసార్లు నేను పిలిస్తే వాళ్ళు ఏం చేశారు చెప్పండి? మాత్రం కూడా వెళ్ళారు. కడిచెవును పెట్టడం, మూర్ఖంగా తిరుగుబాటు చేయడం. రండి, సంఖ్యాకాండంలో ఒక మాట చదువుతాం. 26వ అధ్యాయం, సంఖ్యాకాండము 26వ అధ్యాయము 11వ వచనం. 26:11, సంఖ్యాకాండం 26:11 చదవండి. అయితే కోరాహు కుమారులు దేవునికి విరోధం చేసినారు, కానీ అయితే కోరాహు కుమారులు ఏం చేయబడలా? నిర్మూలించబడలా. నిజమే, ఆ భాగానికి వచ్చినప్పుడు మనమే నిజంగా ఎన్నోసార్లు కోరాహులాగా తిరుగుబాటు చేశాం. కోరాహులాగా దేవుని మాటకు విధేయత చూపకుండా ఉంటే ఇప్పుడు దేవుడు మనల్ని క్షేమాన్ని ఇచ్చాడు, మనల్ని భద్రతంగా ఇచ్చాడు. మనం ఇంకా పోలేదు. మనల్ని ఆయన కనికరం కలిగిన దేవుడు కాబట్టి ఆయన కనికరాన్ని, ఆయన స్వభావాన్ని అర్థం చేసుకున్న వారమై ప్రభువుని లోబడుతూ విధేయత చూపుతూ ప్రభు కొరకై జీవించవలసిన వారంగా మనమున్నాం. సరే, ఇప్పుడు రెండో విషయానికి వెళ్దాం. జకరియా గ్రంథం 5వ అధ్యాయం. జకరియా గ్రంథం 5వ అధ్యాయము చదవండి. 3వ వచనం. అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదకి బయలు వెళ్ళే శాపమే. దానికి ఒక ప్రక్కన రాసిన దానిని బట్టి దొంగిలి వారందరూ కొట్టివేయబడదు. రెండవ ప్రక్క రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడదు. కాబట్టి ఎవరు కొట్టివేయబడతారు అని అంటే, దొంగతనం చేసేవారంతా కూడా వారి మీదకి ఏమొస్తుంది అంటే శాపం వస్తూ ఉంది. కాబట్టి ఎవరి మీదకి ఆ శాపము, ఎవరి మీదకి ఆయన ఉగ్రత అని అంటే దొంగతనం చేసే వారి మీదకి. లేవీకాండం 19వ అధ్యాయంలో, లేవీకాండము 19వ అధ్యాయంలో చదవండి ఆ మాట. 19వ అధ్యాయం 11వ వచనం. లేవీకాండం 19:11. నేను మీ దేవుడైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు. నేను మీ దేవుణ్ణు, నేను సృష్టికర్తను, మిమ్మల్ని సృజించిన వాడును, రోషం కలిగిన వాడును. మీరు నా బిడ్డలు, మీరు నా సొత్తు. అయితే మీరు ఏం చేయొద్దన్నాడు? మీరు దొంగతనం చేయకూడదు. దొంగతనం చేస్తే ఆ శాపము దొంగతనం చేసిన వారి మీదకి వస్తుంది. నేను కొట్టివేస్తాను దొంగతనం చేసేవారిని. ఆ దొంగతనం చేసేవారి ఇళ్ళని నేను కొట్టివేస్తాను, జకరియా గ్రంథంలో. అందుకని అన్నాడు, మీరు ఏం చేయొద్దు అని అంటే, మీరు దొంగిలింపకూడదు, దొంగతనం చేయొద్దు. మీరు దొంగతనం చేసేది ఎవరు తెలుసా? దొంగతనం చేసేది ఎవరు చెప్పండి? యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, దొంగ నాశనమును హత్యను చేయడానికి వస్తాడు, వాడే అపవాది. ఇస్కరియోతు యూదాలో దూరాడు, వాడు దొంగ, అపవాది. కాబట్టి దొంగ ఎవరు అని అంటే అపవాది, దోచుకునేవాడు అపవాది. మనం కాదు. మనం ఎవరివి? మనం ప్రభు బిడ్డలం. ఎట్లయ్యాం ప్రభు బిడ్డలము అని అంటే, ఇంతకుముందు దొంగలమే కానీ ఇప్పుడు ప్రభు బిడ్డలం. ఎట్లయ్యాం ప్రభు బిడ్డలం అంటే, యేసు ప్రభువారు మన శాపం అంతా ఆయన మీద వేసుకున్నాడు. ఆయన అమూల్యమైన రక్తం ద్వారా మనల్ని కడిగాడు. ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం దొంగలంగాం. ఇప్పుడు మనం ఎవరిమి అని అంటే ఆయన బిడ్డలం. మనం ఆశీర్వాదానికి కర్తలం, వారసులుగా పిలువబడిన వారం, మనం దోచుకునే వారం కాము. అందుకని అంటాడు, మరి మీరు మీ దేవుడు యెహోవాను నేను కాబట్టి నా బిడ్డలైన మీరు ఏం చేయొద్దన్నాడు? దొంగతనం చేయొద్దు. దొంగతనం ఉండకూడదు మీ ఇంట్లలో. అందుకనే దొంగ ఎవరు అని అంటే అపవాది దొంగ. ఒకసారి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో
యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనంలో ఆకాను అనే ఒక మనుషుడు ఉన్నాడు. 7వ అధ్యాయము 11వ వచనం. ఈయన పేరు ఆకాను. ఈ ఆకాను ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శమితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంగి తన సామానులో ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే దొంగతనం చేశారు. వాళ్ళు దొంగతనం చేసి దాచుకుని ఇంట్లో పెట్టుకున్నారు. కాబట్టి ఆ శాపం ఎవరి మీదకి వచ్చిందంటే వారి మీదకి వచ్చింది. ఇశ్రాయేలులో దొంగతనం ఉండకూడదు, మన ఇళ్లలో దొంగతనము ఉండకూడదు, దొంగతనం అనేది కనబడకూడదు. అందుకని అన్నాడు, నేను మీ దేవుడైన యెహోవాను కాబట్టి మీ ఇంట్లో దొంగతనం అనేది ఉండొద్దు. తిమోతి గారు భక్సింగ్ గారు సాక్ష్యం చెబుతూ ఆయన చెప్తాడు. ఆయన చెప్తే చాలా బాగుంటుంది, నేను చెప్తే అసలు బాగోదు, కానీ ఆయన చెప్తే చాలా బాగుంటుంది దైవజనం. ఆయన ఏమంటాడంటే, కొంతమంది ఇళ్ళకెళ్ళి చెప్పేయచ్చు అంట, వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ ఇల్లు చూడగానే చెప్పొచ్చు అంట. ఏంటి, మీ ఇంట్లో ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్ ఉన్నాడు కదా మీ ఇంట్లో అనొచ్చు అంట. ఎందుకని? వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇల్లు చూసి మీ ఇంట్లో ఆర్టీసీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా అని అనొచ్చు అంట. ఎందుకు చెప్పండి? పగిలిపోయిన అద్దాలు, జాకీలు, రేంచీలు, ఇంకా ఏమేమి ఉంటాయి, అన్నీ ఉంటాయి మన ఇంట్లోనే. ఎందుకంటే మనం ఆర్టీసీలో పనిచేస్తాం. ఇంకొంతమంది ఇళ్ళకెళ్ళి మీ ఇంట్లో హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా అనొచ్చంట. ఎందుకు? ఇల్లంతా మందులు వస్తున్నాయి. ఎందుకంటే హాస్పిటల్ అంతా మందే, ఇంకా మన ఇంట్లోనే ఉంటుంది. కాబట్టి ఎవరిమీ అనండి, మన ఇళ్లలో దొంగతనం ఉండకూడదు. ఆకాను అనేటువంటి మనుషుడు దొంగతనం చేసి ఇంట్లో పెట్టుకున్నాడు, అది తప్పు. అందుకనే గౌబిడలంగా మనం పరీక్ష చేసుకోవాలి. మన ఇంట్లో శపితమైంది ఏమన్నా ఉందా? మంది కాంది ఏదన్నా ఉంటే దొంగే, నువ్వు దొంగవే, అందులో నిర్మోహమాటమే లేదు. అలాంటి వారంతా ఎగిరిపోవచ్చున్న పుస్తకంలో ఒక పక్కన రాయబడి ఉంది, దొంగతనం చేసేవారిని కొట్టివేస్తానని ప్రభు అన్నాడు. కాబట్టి ప్రభు బల్ల దగ్గర మనం పరీక్ష చేసుకోవాలి, నేను దొంగనా కాదా? నా ఇంట్లో ఏదైనా శపితమైంది ఉందా లేదా? ఆకాను అనేటువంటి మనుషుడు శపితమైన దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని దొంగతనం చేశాడు. అందుకనే తాను నష్టపోయాడు. కాకపోతే ఈ రోజు మనం పరీక్ష చేసుకుందాం, మా ఇంట్లో ఏమన్నా దొంగతనం ఉందా అని ఒకసారి ఆలోచన చేయి. ఏదైనా దొంగతనమైంది ఉందా? లేదండి, మా ఇంట్లో ఏది దొంగతనమైంది లేదండి, అన్ని నాకు కష్టార్జితమేనండి, ఇదిగో ఇదంతా నాకు కష్టార్జితం, ఇది నా కష్టార్జితమే, మంచిదే. అయితే మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో ప్రభు అన్నాడు ఒక మాట. ఏమన్నాడు తెలుసా? రైట్, మలాకి గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. మానవుడు దేవుని యొద్ద దొంగతనం చేయొచ్చా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, ఏ విషయంలో మేము దొంగతనం చేశాను మీరు అంటారు? 10వ భాగము ప్రతిష్ఠిత అర్పణము ఇయ్యక దొంగతనం చేశారు. లేదంటే మా ఇంట్లో ఏం దొంగతనం లేరండి, మా ఇంట్లో దొంగలు అనేవాళ్ళు లేరండి, మంచిదే. అయితే ప్రభు అంటున్నాడు, లేదు, నువ్వు అంటున్నావు నేను మంచివాడిని అని అంటున్నావు, నేను దొంగను కాదని నువ్వు అంటున్నావు, అది నీకు నువ్వు అనుకుంటున్నావు. అయితే మానవుడు దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నాడు. మానవుడు దేవుని దగ్గర దొంగతనం చేసి ఇంట్లో ఏముందంట? 10వ భాగము ఇయ్యకుండా మా ఇంట్లో పెట్టుకొని నువ్వు దొంగవి అని. అయితే ఎగిరిపోయే పుస్తకంలో ఏం రాయబడింది చెప్పండి? దొంగలు కొట్టివేయబడతారని. కాబట్టి ప్రభుబిడలంగా పరీక్ష చేసుకోవాలి. ఒకవేళ ప్రభు విషయంలో ఎక్కడన్నా దొంగతనం చేస్తున్నావేమో, ఎక్కడన్నా దొంగగా కనపడుతున్నావేమో, ఆకాను వలె శపితమైన దాన్ని ఇంట్లో పెట్టుకున్నావేమో, దొంగలు మీలో దొంగలు ఉండకూడదు అని అన్నాడు. ఎందుకు తెలుసా? ఎందుకు దొంగలు ఉండకూడదు చెప్పండి? మనం దొంగలుగా ఉండకూడదని ఎందుకు అనుకుంటున్నాడు ప్రభు? ఎందుకు కోరుకుంటున్నాడో తెలుసా? మనం దొంగలంగా ఉండకూడదని ప్రభు ఎందుకు ఇష్టపడుతున్నాడు అని అంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, 1 కొరింథీ 9వ అధ్యాయము, మనము దొంగలంగా ఉండకూడదని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఎందుకు మనం దొంగలుగా ఎందుకు ఉండకూడదు అని ప్రభు అనుకుంటున్నాడు? చదవండి, క్షమించండి, 6వ అధ్యాయము 10వ వచనం. 1 కొరింథీ 6:10. దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. అదే సంగతి. నువ్వు ఇన్ని దినాలు భక్తి చేసి, నువ్వు ఇన్ని దినాలు ప్రభుని ఆరాధించి గణపరిచి దేవుని రాజ్యానికి వెళ్లకుండా వెలుపుటే ఉండి నీకు ఉపయోగం ఏంటి?
అందుకనే ఎవరెవరు దేవుని రాజ్యానికి వెళ్ళరు అని అంటే, దొంగతనం చేసేవాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరు, దోచుకునేవారు దేవుని రాజ్యానికి వెళ్ళరు. అయితే మనం దేవుని రాజ్యానికి వెలుపటిగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం కాదు. మనం దొంగలం కాకుండా యథార్థవంతులంగా మనం కనబడాలనేది దేవుని సంకల్పం. మనము ఆయన రాజ్యంలో ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అయితే ఆయన రాజ్యంలో ఉండే వాళ్ళు ఎవరు అంటే, దొంగలు ఆయన రాజ్యంలో ఉండరు. ఎవరుంటారు? దేవుని బిడ్డలు ఉంటారు. దొంగలు ఎక్కడ ఉంటారు? అపవాదికి వాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య అగ్నిలోనికి వెళ్తారు. కాబట్టి పరీక్ష చేసుకో, నేను ఎక్కడైనా దొంగనేనా? నేను దొంగగా ఉన్నానా? దొంగ అంటే బాధ వస్తుంది, నిజమే. దొంగ అనగానే చాలా కోపం వస్తుంది కూడా మనకి, నిజమే. ఎప్పుడైనా ప్రభువుకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా దాచుకొని నేను దొంగగా ఉన్నానేమో, అది పరీక్ష చేసుకుందాం. అది పరీక్ష చేసుకొని ఒకవేళ ఈ విషయంలో మన హృదయం మన మీద దోష ఆరోపణ చేస్తే, ప్రభువా నన్ను క్షమించు, నేను దాచిపెట్టిన అతిక్రమాలు ఇదిగో ఒప్పుకొని విడిచిపెడుతున్నా, కనికరించబడతాను, నాకు తెలుసు ఆ విషయం, అందుకనే నన్ను దయతో క్షమించు అని ప్రభు దగ్గర క్షమాపణ పొందవలసిన వారంగా మనమున్నాము. లేవి కాండము 27వ అధ్యాయం. లేవి కాండము 27వ అధ్యాయము చదవండి, 30వ వచనం. లేవి కాండం 27:30. భూధాన్యములోనేమి వృక్షఫలములోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు. అది ఎవరిదట? యెహోవా సొమ్ము. అది దేవునిది, నీది కాదు, అది దేవునిది. అయితే మనం అంటాం అవన్నీ పాత నిబంధన కాదు, కొత్త నిబంధనలు ఎట్లాంటి ఏం లేవు కదా అని అంటాం. పాత నిబంధన ప్రకారం కదా అవన్నీ అని అంటాం. ఇది రండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. మొదటి కొరింథీ 9వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి. 13-14. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారు, బలిపీఠమునొద్ద కనిపెట్టి ఉండువారు బలిపీఠముతో పాలువారై ఉన్నారని మీరు ఎరుగురా? అలాగున సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించాడు. దేవుడే నియమించాడు. ఆలయము వలన, ఆలయంలో పనిచేసేవారు ఆలయం వలన ఏం చేయబడాలట? వారు పోషించబడాల. దేవుని పని చేసేవారు దేవుని మందిరము వలన పోషించబడాలి. ఇది ఎవరు నియమించారు? దేవుడే నియమించాడు. అయితే మనం ఏం చేస్తాం? దేవుడు నియమించినటువంటి ఆ నియమాన్ని మనం ఉల్లంఘించిన వారంగా కనబడు. అందుకనే దేవునింటికి మనం ఏం తేము, దేవుడు నియమించిన నియమాన్ని మనం పాటించము, దేవుడు చెప్పిన దానికి లోబడము. అందుకని మన జీవితాల్లో మనం ఎవరిమి అనంటే దొంగలము అన్న సంగతిని జ్ఞాపకం చేస్తాం. జకరియా గ్రంథంలో అన్నాడు, దొంగలను ఏం చేయబడతారు? కొట్టివేయబడతారు. దేవుడు వాక్యము. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఎక్కడైనా దొంగగా కనపడుతున్నదే, దేవుని కోపానికి గురి కావాల్సి వస్తుంది అన్న సంగతిని మనము రెండవదిగా జ్ఞాపకం చేసుకునే వారంగా. సరే, ఇప్పుడు మూడో విషయానికి వెళ్దాం రండి. జకరియా గ్రంథము 5వ అధ్యాయం. 5వ అధ్యాయము 3వ వచనం చదవండి. అందుకు అతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదకి బయలు వెళ్ళు శాపమే, దాని మీద ఒక ప్రక్కన రాసి ఉన్న దానిని బట్టి దొంగిల వారందరూ కొట్టివేయబడుదురు, రెండవ ప్రక్కన రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. నేనే శాపాన్ని తీసుకొస్తున్నా, నేనే పంపిస్తున్నా ఈ శాపాన్ని. అదేంటండి, మీరు చాలా మంచోళ్ళు కదండి, మీరు పంపించడం ఏంటండి, మీరు కోపగించడం ఏంటండి అని మనం అంటాం. అంటున్నాడు, ఎందుకు నాకు ఈ కోపము అని అంటే, మీరు నా మాట వినలేదుగా, చాలాసార్లు నేను పిలిస్తే మీరు వెళ్ళలేదుగా, పెందల కడనే నా సేవకులను పంపిస్తే ఏమంది అక్కడ మాట, హేళన చేస్తూ వచ్చారుగా, తృణీకరించారుగా, అందుకనే నాకు కోపం, అందుకనే నాకు ఈ కోపం వచ్చేసింది, అందుకని నేనే ఈ శాపాన్ని పంపిస్తున్నాను ప్రభు అన్నాడు. ఏమిటి శాపం అని అంటే, దొంగలు కొట్టివేయబడతారు. దొంగతనం చేసేవారు ఉండొద్దు మీ దాంట్లో, మీ మందిరంలో ఉండకూడదు, మీ సమాజంలో ఉండకూడదు, ఇశ్రాయేలులో దొంగలు ఉండకూడదు. దొంగతనం చేసేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు, వాడు అపవాది మాత్రమే దొంగతనం చేసేవాడు. ఇస్కరియోతు దొంగ. ఎందుకనంటే వాడు అపవాది అనుచరుడు. వాడు ప్రభుబిడ్డలంగా మనలో దొంగలు అనేది కనపడకూడదు, దొంగలు ఉండకూడదు.
కాబట్టి దొంగలుగా ఉన్నావేమో జ్ఞాపకం చేసుకో. కోల్గేట్ తెలుసండి మీ అందరికీ? ఉదయాన్నే పళ్ళు తోముకుంటారే, కోల్గేట్ తెలుసు కదా, పేస్ట్, కోల్గేట్ పేస్ట్. ఈ కోల్గేట్ యజమానుడు ఇక్కడ కాదు, ఫారెన్లో ఉంటాడు. ఆ కోల్గేట్ యజమానుడు ప్రభుని నమ్ముకున్నాడు. ప్రభుని నమ్ముకొని ఆ కోల్గేట్ ద్వారా మొట్టమొదట కోల్గేటు ఆ కంపెనీ పెట్టినప్పుడు తనకు వచ్చిన దాంట్లో నమ్మకంగా ప్రభుకి ఇవ్వాల్సిన భాగం ప్రభుకి ఇచ్చాడు. ప్రభుకి ఇవ్వాల్సిన భాగం ప్రభుకి ఇచ్చాడు. దేవుడు తనను దీవించాడు. దేవుడు తనను దీవిస్తే అతని వ్యాపారం వృద్ధి చెందింది. వృద్ధి చెందేసరికి 10వ భాగం కదా దేవునికి ఇచ్చేది. దేవుడు నన్ను దీవించాడు అని చెప్పి 8 భాగాలు అతను తీసుకొని 2 భాగాలు ప్రభుకి ఇచ్చేశాడు. 2 భాగాలు ప్రభుకి ఇచ్చాడు. దేవుడు ఇంకా దీవించాడు, ఇంకా దీవించాడు, ఇంకా ఇస్తానే, ఇంకా ఇచ్చాడు. ఇప్పుడు ఎంతో తెలుసా? 9 భాగాలు ప్రభువుకి. ఆ కంపెనీ వాడు, కోల్గేట్ కంపెనీ యజమానుడు 9 భాగాలు ప్రభుకి ఇచ్చి 1 భాగం తను తీసుకుంటున్నాడు. ప్రపంచంలో కోల్గేట్ లేని ఊరే లేదు నాకు తెలిసి. కోల్గేట్ పేస్ట్ లేని ఊరు ఎక్కడ కూడా లేదు. ప్రపంచం అంతట్లో కోల్గేట్ ఎంత విస్తరించి. ఏం కారణం అంటే ప్రభు దీవెనది. కాబట్టి దేవుని బిడ్డలంగా అది నా సొమ్ము, అది నాది. కాబట్టి ఆయనది నీ ఇంట్లో పెట్టుకుంటే నువ్వు శాపగ్రస్తుడే తెలుసుకో. కాబట్టి ప్రభు బిడ్డలంగా మనం దొంగలుగా ఉన్నామేమో, దొంగలను కొట్టివేస్తానని ప్రభు అన్నాడు. ప్రభు సొమ్ము ప్రభుకి ఇచ్చేయి. ప్రభు ఇంట్లో, నీ ఇంట్లో పెట్టుకోబాకు. ఆకాను పెట్టుకున్నాడు వాళ్ళ ఇంట్లో, ప్రభుకి ఇవ్వాల్సింది. అది తప్పు, అలా పెట్టుకోవడం నేరం. ఎందుకంటే అది అపవాది సంబంధం, అపవాది స్వభావం అది. మూడవదిగా అప్రమాణికులందరూ ఏం చేయబడతారట? కొట్టివేయబడుదురు. లేవికాండము 19వ అధ్యాయం, లేవికాండము 19వ అధ్యాయము 12వ వచనం చదవండి. లేవికాండం 19:12. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుణ్ణి నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. కాబట్టి నా నామమును బట్టి ఏం చేయకూడదంట? అబద్ధ ప్రమాణం వద్దు, దొంగతనం వద్దు, అబద్ధం వద్దు, అబద్ధ ప్రమాణం వద్దు. జకరియా గ్రంథం 5వ అధ్యాయంలో 4వ వచనంలో లేక 3వ వచనంలో అబద్ధికులు కొట్టివేయబడతారు, దొంగలు కొట్టివేయబడతారు. రెండవది అప్రమాణం చేసే వాళ్ళు కొట్టివేయబడతారు. కాబట్టి అప్రమాణము అంటే అబద్ధ ప్రమాణము, అబద్ధ ప్రమాణికులు ఉండకూడదు. లేవికాండంలో మనం చూస్తాం అబద్ధ ప్రమాణము ఏం చేద్దంట? మనము చేయకూడదు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ 4:25 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25 వచనం. మనము ఒకరికొకరు అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును పొరుగువానితో సత్యమే మాట్లాడాల. అబద్ధం మాట్లాడకూడదు. మనం ఎప్పుడు కూడా అప్రమాణం చేయకూడదు. ఏం చేయాలా? సత్యమే మాట్లాడాల. అబద్ధం అనేది మన నోట రానియకూడదు. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం పరీక్ష చేసుకోవాలి. ఒకటి, మన జీవితాల్లో, క్రైస్తవ జీవితంలో, లోకంలో ఎలా ఉన్నా ఏం కాదులే కానీ, ఏం కాదని కాదు, ఎట్టున్నా అడిగేవాళ్ళు లేళ్లే కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత మనం దొంగలంగా కనపడకూడదు ఒకటి. రెండవది అబద్ధం అనేది ఉండకూడదు మన జీవితాల్లో. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం, 5:37 చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇంతగా మించి ఉండకూడదు ప్రభు బిడ్డలు. మన మాట ఎట్లుండాలా? అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించి ఉండకూడదు, ఇంకేం ఉండకూడదు. ప్రభు బిడ్డలు ఎంత మాటల్లోనూ, క్రియల్లోనూ, పద్ధతుల్లోనూ ఎట్లా ఉండాలి అంటే అవునంటే అవును, కాదంటే కాదు. అబద్ధ ప్రమాణం ఉండకూడదు. ఎందుకంటే అబద్ధ ప్రమాణికులందరూ కూడా ఏం చేయబడతారు చెప్పండి? కొట్టివేయబడతారు. ఆ పుస్తకంలో రాయబడింది అట్లా. ఈ పక్క రాయబడింది ఏమంటే ఆ దొంగతనం చేసే వాళ్ళు కొట్టివేయబడతారు. ఇంకో 2వ పేజీలో ఏం రాయబడిందంటే అబద్ధం ఆడే వాళ్ళంతా కూడా కొట్టివేయబడతారు. తేలిగ్గా తీసుకుంటాం మనం చాలాసార్లు. దొంగతనం అంటే చాలా తేలిక. అంటే పక్కింట్లో దొంగతనం అంటే భయమేలే కానీ ప్రభు ఇంట్లో దొంగతనం అంటే చాలా తేలిక. అది చాలా కామన్ అయిపోద్ది మనకి. ఏమాత్రం కూడా భయం ఉండదు. అయితే అబద్ధం కూడా ఎంత తేలిగ్గా ఆడతామో అబద్ధాలు. మన మాట ఎట్లుండాలంట? అవునంటే అవును, కాదంటే కాదు. ఏమంటాడు? కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో
ఆయన గుడారంలో అతిథిగా నివసింపదగిన వాడు ఎవడంటే ఎట్లాంటి వాడు అని అంటే, చదవండి ఆ మాట. కీర్తనల గ్రంథం 15:4 నష్టము కలిగినను ఆయన గుడారంలో జీవించేవాడు, ఆయనతో పాటు సదాకాలం ఉండేవాడు, ఆయన కుమారుడు ఆయన కుమార్తె ఏం చేస్తాడంట, నష్టము కలిగినను మాట తప్పడు, అబద్ధ ప్రమాణం చెయ్యడు. అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి ఆయన గుడారంలో నివసించేవాడు అబద్ధ ప్రమాణం చేయడు. అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి ప్రోబిడలంగా జ్ఞాపకం చేసుకుందాం, మన మాట ఎట్లుండాలి అనంటే ఖచ్చితంగా, ఎందుకంటే మనం ఇచ్చింది దేవునికి ఒక మాట, మనం దేవునితో చెప్పాం కనుక మనము అబద్ధ ప్రమాణం చేయదు. అబద్ధ ప్రమాణం చేసే వారంతా ఏం చేయబడతారు అనంటే కొట్టివేయబడతారు. జ్ఞాపకం చేసుకో. ఒకసారి అన్నాడు, యుద్ధానికి పోయాడు యెఫ్తా. న్యాయాధిపతుల గ్రంథం 11వ చదవండి ఆ మాట, మనకు తెలిసిన భాగమే, మరొకసారి చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 35వ చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 11:35. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చెప్పుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తలజిల్ల వారిలో ఒకతై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనుతీయలేను. ఏమన్నాడు చెప్పండి? అయ్యో ఎంత పని చేసావమ్మా నువ్వు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను ఏం చేయాలా అని అల్లా. ఏమన్నాడు చెప్పండి? నువ్వు అవునన్నా కాదన్నా, నీకు నచ్చినా నీకు నచ్చకపోయినా, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నేను వెనుతీయలేను. చూసారా, నేను వెనుతీయడం కష్టం. ఇంకా ఎందుకంటే నేను యెహోవాకు మాట ఇచ్చా, నేను దేవునికి మాట ఇచ్చాను కనుక అబ్బా నాకు ఎంత బాధ ఉంది ఇప్పుడు. అయ్యో నిన్ను నేను మొక్కుకున్నానే, నిన్ను ఇవ్వాలి, ఇప్పుడు ఇద్దరు నేను ఏం చేద్దాం చెప్పమ్మా అని అనలేదు ఆయన. ఏమన్నాడు చెప్పండి? నేను వెనుదీయలేనమ్మా, నా వల్ల కాదు. ఒకవేళ వెనుదీయమంటావేమో, నువ్వు వద్దొద్దు నాన్న, ఆ మాట ఎందుకన్నావు, నేను నీ మొక్కుబడిని బట్టి నేను ఎందుకు నష్టపోవాలా అని అంటావేమో. అయితే ఏమన్నాడు? నేను మాట వెనుతీయలేను, నేను తప్పకుండా చేస్తా, నీకు నచ్చినా చేస్తాను. అక్కడ రాయబడలేదులే కానీ ఉద్దేశం అదే. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నేను దేవునికి మాట ఇచ్చాను, ఏ మాత్రం కూడా తగ్గను అన్నట్లుగా సమాధానం. కాబట్టి ప్రౌఢలంగా మన జీవితాల్లో మన మాట ఎట్లుండాలట? అవునంటే అవును, కాదంటే అంతకు మించి ఉండకూడదు. చాలాసార్లు ఏం చేస్తామంటే ఏమో తీర్మానం చేసుకుంటాము, ఏదో అంటాము, మళ్ళీ వెంటనే మర్చిపోతాము. రండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 2 కొరింథీ 9వ అధ్యాయము 5వ చదవండి. 9:5 చదవండి ఆ మాట. 2 కొరింథీ 9:5. కావున లోగడ ఇచ్చెదమని మీరు చెప్పిన ధర్మమును పిసినతనముగా ఇక ధారాళముగా ఇవ్వలనని చెప్పి సహోదరుని మీ వద్దకు పంపుచూ వచ్చి తిని దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరం మంచిది. వాళ్ళు ఏమన్నారంట? లోగడ ఏమన్నారంటే వాళ్ళు మేము ఇస్తాం అన్నారు, మేము చేస్తాము అని అన్నారు. లోగడ మేము చేస్తాము అన్నారు, ఇప్పుడేమైపోయింది? ఇది అబద్ధ ప్రమాణం. లోగడేమో చేస్తామనంటివి, ఇప్పుడేమో తప్పుకోండివి. దీన్ని ఏమంటారు అంటే అబద్ధ ప్రమాణము. మీలో అబద్ధం ఆడేవాళ్ళు ఉండొద్దు, అబద్ధికులు ఉండకూడదు. కాబట్టి ప్రభుబిడ్డలంగా మనము అబద్ధికులంగా ఉన్నామేమో. ఆ పుస్తకంలో 2 పేజీలు కనపడుతున్నాయి. ఒక పేజీలో దొంగలు ఉన్నారు, ఇంకొక పేజీలో ఎవరున్నారు? అబద్ధ ప్రమాణం చేయవారు. ఈ ఇద్దరిని దేవుడు ఏం చేస్తున్నాడు? కొట్టివేస్తా ఉన్నట్లుగా చూస్తుంది. ఈ 2 గుంపుల్లో ఒకవేళ నువ్వు నేను కనబడుతున్నావేమో. ఒకటి దొంగతనం చేసే వాళ్ళు ఉన్నావేమో, లేక అబద్ధ ప్రమాణం చేసే వాళ్ళు ఉన్నావేమో, ఆ మాట ఇచ్చి తప్పుకున్న వాళ్ళు ఉన్నావేమో. అబద్ధ ప్రమాణికులు అంటే వాళ్ళే. లోగడి చేస్తాంలే అని చెప్పి తప్పుకున్న వారు అబద్ధ ప్రమాణికులే. ఈ 2 పుస్తకాలు, ఈ 2 పేజీల్లో ఒకవేళ నీ పేరు నా పేరు కనబడుతుందేమో జ్ఞాపకం చేసుకో. ప్రభు అంటున్నాడు, ఎవరినో కాదు, నేనే బయలుదేరుతున్నాను. గుర్తుపెట్టుకో, నేనే వారిద్దరిని కొట్టివేయడానికి బయలుదేరుతున్నాను, నేనే పూనుకున్నాను ఈ విషయంలో. కాబట్టి దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు మనకు గురి కావాల్సి వస్తుందన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకునే వారంగా మనము. అబద్ధ ప్రమాణికులందరూ ఆయన ఏం చేస్తున్నాడట?
కొట్టివేస్తూ. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము చదవండి ఆ మాట. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం, క్షమించండి 6వ అధ్యాయము 1వ వచనం. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. ఎవరికంట శ్రమ? ఎవరికంట? దేవుని మందిరములో పట్టి పట్టనట్టుగా ఉన్న వారికి శ్రమ, నిర్విచారంగా ఉన్న వారికి శ్రమ, నాకెందుకులే అన్నట్టుగా నివసించే వారికి శ్రమ, నాది కాదులే అనుకొని నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి శ్రమ. ఎవరి మీదకి ఆయన వస్తాడు, ఎవరి మీదకి ఆయన కోపగిస్తాడు, ఎవరిని ఆయన దండిస్తాడు అని అంటే నిర్విచారంగా ఉన్నవారిని. నాకేం పట్టదులే, నాది కాదులే అని చెప్పి నిర్విచారంగా. కాబట్టి కాలాన్ని గడిపే వారి మీదకి ఏమొస్తుంది అని అంటే ఆయన శాపం వస్తుంది. జ్ఞాపకం చేసుకో. ఆయన శాపానికి, ఆయన కోపానికి, ఉగ్రతకు గురి కావాల్సి వస్తుంది. ఆ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఎగిరిపోయే పుస్తకం ఒకటి కనపడ్డది, ఒక దర్శనంలో ఎగిరిపోయే పుస్తకం ఒకటి కనపడ్డది. ఆ పుస్తకంలో 2 వర్గాలుగా వారు కనపడుతున్నారు. ఒకలేమో దొంగలు, ఇంకొకలేమో అబద్ధ ప్రమాణం చేసేవారు. ఈ 2 గుంపుల్లో ఇక్కడున్న నువ్వు నేనే కనబడుతున్నావేమో గుర్తు చేసు. ఇది నాది కాదులేండి, నేను కాదులేండి అని అంటావేమో. ఎవరండి దొంగలు? ఎవరు దొంగలు? నా 10వ భాగం మీ ఇంట్లో పెట్టుకుంటే మీరు దొంగలు అని ప్రభువు అన్నాడు మలాకీ గ్రంథంలో. ఒకవేళ మన ఇంట్లో ఈ దొంగ వస్తువు ఏమైనా కనబడుతుందేమో చూడు. ప్రభుకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా మన ఇంట్లో జాగ్రత్తగా దాచిపెట్టుకున్నావేమో, అయితే నువ్వు దొంగవి, నేను దొంగనే. రెండోది అబద్ధ ప్రమాణము. మాట ఇచ్చి లోగడ చేస్తామని చెప్పి లోగడ చెప్పి తప్పుకునే వాళ్ళంతా కూడా అబద్ధ ప్రమాణికులే. అబద్ధ ప్రమాణికులందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? కొట్టివేసేవాడిగా కనబడుతూ ఉన్నాడు. కాబట్టి అబద్ధ ప్రమాణికం ఏమైనా చేసావేమో జ్ఞాపకం చేసుకో. నిర్విచారంగా ఉన్నావా దేవుని ఇంటిలో? అయితే దేవుని యొక్క కోపము, దేవుని ఉగ్రత మన మీదకి రాకూడదు. అది జ్ఞాపకం చేసుకుని, ప్రభా నిజమేనండి, నేను దొంగనేనండి, ఒప్పుకుంటున్నానండి. ఎక్కడ దొంగతనం చేశాము అని అడిగితే నాకు తెలుసండి, నేను ఫలానా విషయంలో దొంగనేనండి, మీకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా నేను దొంగతనం చేశానండి. అది మా ఇంట్లో ఉందండి, ఇప్పటికి కూడా మా బీరువాలో ఉంది, నా అకౌంట్లో ఉందండి. చాలాసార్లు దొంగతనం చేశానండి, నన్ను క్షమించు. అంతేకాదు లోగడ చేస్తానని చెప్పి చేయని పరిస్థితి కనబడుతుంది. నేను అబద్ధికుణ్ణి ప్రభువా, అబద్ధికుణ్ణే. ఇట్లాంటి వారంతా పుస్తకంలో కనబడుతున్నారు. పుస్తకంలో నా పేరు కూడా ఉంది. ప్రభువా నన్ను క్షమించు. క్షమిస్తే, క్షమాపణ కోరితే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? సిద్ధ మనసు కలిగిన వాడు క్షమించడానికి, కఠినాత్ముడు కాదు. పో నిన్ను క్షమించలే పో అని అండు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే పరిగెత్తుకుంటూ పోయిన దేవుడు ఆయన. కాబట్టి ప్రభువా నన్ను క్షమించు, ఫలానా విషయంలో నేను పొరపాటు చేసి నన్ను క్షమించు. ప్రభు దగ్గర క్షమాపణ పొందితే ఆయన క్షమించు దేవుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీ 4 చదవండి ఆ మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. పౌలు అపోస్తలుడు అన్నాడు ఈ మాట, నేను ఈవిని ఆపేక్షించి ఇలాగూ చెప్పుట లేదులే గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి. కాబట్టి పిలుపు అంటున్నాడు, ఒకవేళ ఈ వాక్యాలన్నీ మీకు జ్ఞాపకం చేసి నేనేదో మీ ద్వారా లాభం పొందుకోవాలని అలాగా నేను చెప్తున్నాను అనుకుంటారేమో. ఆయన కూడా చాలాసార్లు వాక్యం చెప్పాడు, సందాల గురించి చెప్పాడు, ప్రభువుకి ఇవ్వాల్సిన దాని గురించి హెచ్చరించాడు. అప్పుడు అన్నాడు, ఒకవేళ కూర్చున్నోళ్ళు ఈయన ఏదో లాభం ఆపేక్షించి చెబుతున్నాళ్లే అని అనుకుంటారేమో అని అనుకొని ఏమన్నాడు చెప్పండి? నేను ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పడం లేదు, ఇలాగ నేను చెప్పట్లేదు. ఏంటంటే మీకు విస్తారమైన ఫలం, మీకు దీవెన రావాలి కాబట్టి చెప్తున్నా. కాబట్టి దైవ సేవకులు ఎప్పుడైనా వాక్యం చెప్పినప్పుడు వాళ్ళ స్వలాభం కొరకు చెప్తున్నారు అని అనుకోబాకండి, అది పొరపాటు. ఎప్పుడు కూడా అనుకోబాకండి. కాబట్టి దేవుడు కాకులను తీసుకురాగలడు. మా విషయమై కాకులను తీసుకొని వస్తాడు. ప్రభా ఏం చేయాలి ప్రభా, బాగా ఎండగా ఉంది ప్రభా, ఎండగా తట్టుకోలేకపోతున్నాం ప్రభా, అదే ఆయన అంటే రండి ప్రభువారు. దేవుడు ఆయన బిడ్డల్ని, ఆయనకి ఏమేం కావాలో ఆయన బిడ్డకి ఏం చేయాలో ఆయనకి తెలుసు, ఆయన చేస్తాడు. నేను మీ ద్వారా ఏదో లాభం పొందాలని ఇలా చెప్తున్నాను అని అనుకోబాకండి. ఏమన్నాడు పౌలు అపోస్తలుడు?
మీకు మీ లెక్కకు విస్తార ఫలం రావాలని నేను చెప్తున్నాను. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఆ ఆ ఆ పుస్తకములో, ఎగిరిపోయే ఆ పుస్తకంలో 2 పేజీలు ఉన్నాయి, ఆ పక్క ఈ పక్క. ఒక పక్క దొంగలు కనపడుతున్నారు, ఇంకో పక్క ఏమో అబద్ధికులు కనపడతా ఉన్నారు. ఈ 2 ప్రక్కలలో ఒకవేళ నువ్వు నేను ఏమన్నా ఉన్నావేమో, అటైతే ఖచ్చితంగా దేవుని కోపానికి గురి కావాల్సిందే. అన్నాడు కదా సమూయేలు, ఏమన్నాడు చెప్పండి? ఒరే నాయనలారా, కొడుకుల్లారా, బిడ్డల్లారా, ఒకడు పోయి ఇంకొకటితో గొడవ పెట్టుకుంటే పర్లేదురా, వాడో ఈడో గెలుస్తాడు, మీరు పోయి దేవుడితోనే పెట్టుకున్నారురా నాయన, మిమ్మల్ని ఎవడురా కాపాడేది అని అన్నాడు. నిజమే, నువ్వు నేను పెట్టుకున్నది మనుషులతో కాదు, దేవునితోనే. దేవునితో పెట్టుకుంటే ఇంకేంటి సంగతి? మనం ఎక్కడ, ఆయన ఎక్కడ? ఆయన బలం ఎక్కడ, మన బలం ఎక్కడ? కాబట్టి ప్రభు బిడ్డలంగా, ప్రభా ఇదిగో ఫలానా విషయంలో నేను అవిధేయురాలను, నన్ను క్షమించి, నన్ను మన్నించి అని ప్రభు దగ్గర క్షమాపణ పొందిన వారమై ప్రభు యొక్క బలను మనం సమీపించే వారంగా మనం. ఈ దేవుని ప్రేమించే వారికి ఆయన ఏం చేయడు చెప్పండి? కొదువై ఉండనేరదు. జ్ఞాపకం చేసుకో. ప్రభువుకి ఇస్తే మనము ఎప్పుడు కూడా కొదువులో ఉండము. విస్తారమైన ఫలం మనకు తీసుకొని రాబడుతుంది. మనం దీవించబడాలనే దేవుని సంకల్పం. కాబట్టి ఆ కోల్గేట్ ఆయన నేను చూడలేదులే కానీ, కోల్గేట్ ఆయన నాకు తెలియదు, ఆయన ఎవడో ఎక్కడుంటాడో నాకు తెలియదు, కానీ నేను ఒక ఆయన చూశాను. ఆయన విజయవాడలో ఉంటాడు. నేను కల్లారా చూశాను ఆయన్ని. ఆయన విజయవాడలో ఉంటాడు, పేరు మర్చిపోయాను. మార్వాడి ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. మార్వాడీలకు తెలుసు కదా మీకు, వాళ్ళకు చాలా ఆస్తులు ఉంటాయి, డబ్బులు ఉంటాయి. మార్వాడి ప్రభువుని నమ్ముకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఏలేశారు ఆయన. పో, మా ఆస్తితో నీకు సంబంధం లేదు, పో, మా డబ్బులు మీకు ఇవి, పో, నువ్వు ప్రభువుని వదిలిపెడతావా, రా మా ఇంట్లో కనంటే లేదు నేను ప్రభువును విడిచిపెట్టేది లేదని చెప్పేసి వచ్చేసాడు. విజయవాడలో ఆయన ఉంటాడు. ఆయన విజయవాడలో ఆటో నగర్లో ఆయన ఉండేది, నాకు తెలుసు ఆయన. అయితే ప్రభు దగ్గరికి వచ్చేసిన తర్వాత ఒకటే నాకులాగే ఆయన కూడా ఒకటే కూతురు. ఆ పిల్లకి కూడా పాపం వస్త్రాలు సరిగా లేని పరిస్థితి, ఎందుకంటే డబ్బులు లేవుగా. అయితే ఒక చిన్న ప్రింటింగ్ ప్రెస్ ఉంది ఆయనకి. ఆ ప్రింటింగ్ ప్రెస్ నడుపుకుంటూ దాని ద్వారా వచ్చే దాంట్లో ప్రభు ఖచ్చితంగా ఇచ్చేవాడు. ఆ రాబడిలో ఖచ్చితంగా ప్రభుకి ఇచ్చాడు. దేవుడు ఆ ప్రింటింగ్ ప్రెస్ని దీవించాడు. ఆ ప్రింటింగ్ ప్రెస్ని దీవిస్తే ఇంకో ప్రింటింగ్ ప్రెస్ పెట్టాడు, ఇంకో కంపెనీ పెట్టాడు. దేవుడు దాన్ని కూడా దీవించాడు. ఇంకోటి పెట్టాడు, దాన్ని కూడా దీవించాడు. అంటే ఆయన ఇల్లు అంతస్తులుగా ఉంటుంది. మొదటి అంతస్తులో ఆయన కంపెనీ ఉండేది. పై అంతస్తులో దేవుని మందిరం కట్టాడు. దేవుడు దీవించగానే 2వ అంతస్తులో మందిరాన్ని తీసి 3వ అంతస్తులో పెట్టాడు. అక్కడ కూడా ఒక కంపెనీ పెట్టాడు. ఇంక లాభం లేదని చెప్పి ఆ 3 అంతస్తులు దేవుని మందిరానికి ఇచ్చి విజయవాడలో 20 కంపెనీలు పెట్టాడు ఆయన. 1 కాదు 2 కాదు, 20 కంపెనీలు ఉన్నాయి. మొత్తం అన్ని ప్రింటింగ్ అంతా అయిందే విజయవాడ. ఎంత దీవెనో నేను చూశాను, నేను కల్లారా చూశాను, నేను పోయాను కూడా, మాట్లాడాను కూడా. కాబట్టి ఆ సాక్ష్యం చెప్తుంటే విన్నాను నేను కల్లారా. వాడు ప్రభు బిడ్డలంగా మనకు విస్తారమైన ఫలము రావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రభుకి ఇచ్చే విషయంలో ఎక్కడా కూడా వెనుకంజ వేయబాకు. కాబట్టి అబద్ధికుడిగా కనబడబాకు. కూడా చేస్తానని చెప్పి చేయకుండా అబద్ధ ప్రమాణం చేయొద్దు. కాబట్టి ప్రభు బిడ్డలంగా ఈ జకరియా గ్రంథము 5వ అధ్యాయంలో దేవుని కోపం, దేవుడు అంటున్నాడు, నేనే బయలుదేరుతాను, నేనే ఆ శాపాన్ని తీసుకొస్తాను. ఎందుకనంటే వారు అబద్ధికులుగా ఉన్నారు, వారు దొంగలుగా కనబడుతూ ఉన్నారు. కాబట్టి దేవుని చర్య తీసుకోకమునిపే ఆ దొంగలంగా ఉంటే ప్రభా క్షమించు, అబద్ధికుడిగా ఉంటే ప్రభు నన్ను క్షమించు అని ప్రభు దగ్గర క్షమాపణ పొంది ప్రభు యొక్క బల్లని మనం సమీపిస్తూ మన విధేయతలను ఒప్పుకొని, ఈ విషయంలో నేను పొరపాటు చేశాను ప్రభా, ఫలానా విషయంలో నేను దోషిని ఒప్పుకుంటున్నాను ప్రభా, నన్ను దయతో క్షమించని ప్రభు దగ్గర క్షమాపణ పొంది ప్రభు యొక్క బల్లని మనం సమీపించే వారంగా దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయపడును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే వారంగా